స్క్రీన్ ప్లే అండ్ ఫార్మాటింగ్ గురించి ఈ వీడియోలో చెప్తాను నేను. నేనేంటంటే గూగుల్ డాక్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ఇంతకుముందుకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సెల్టెక్స్ సాఫ్ట్వేర్ ఆర్ ఫైనల్ డ్రాఫ్ట్ మీరు ఉందనుకోండి, ఆ సాఫ్ట్వేర్లో ఆల్రెడీ ఎట్లా రాసుకోవాలి అనేది ఒక వీడియో నా ఛానల్లో ఉంది. ఇది వచ్చేసి నేను గూగుల్ డాక్లో చూపిస్తాను. సో ఇట్ ఈస్ ఫ్రీ ఫర్ యూ, లైక్ మీకు అది సబ్స్క్రిప్షన్ బేస్డ్, అవన్నీ కూడా $9 ఏమో ఉంటుంది మంత్లీ. మీరు ఎఫర్ట్ చేయగలిగితే అది బెటర్. బట్ ఇన్ కేస్ ఎఫర్ట్ చేయలేకపోతే నేను చూపించే ఫార్మాట్ ఫాలో కండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ క్లోజ్ అనమాట. 100% చెప్పలేను కానీ బట్ ఇట్స్ వెరీ క్లోజ్. నేను ప్రాక్టీస్ చేసి మీకు చూపిస్తున్నాను. నేను స్క్రీన్ పైన ఇది చూపిస్తాను, ఈ ఫార్మాట్ ఫాలో కండి. ఓకే, నేను అంటే ఫస్ట్ సీన్స్ పేస్ట్ చేస్తాను. నేను ఆన్లైన్ ఆర్డర్ నుంచి తీసుకున్న ఇవి మీకు చూపెట్టాను కదా, ఆన్లైన్ ఆర్డర్ ఎట్లా ఏంటనేది. సో ఇక్కడ చూడండి. బేసికల్గా నేను ఇప్పుడు ఆన్లైన్ ఆర్డర్ చేసుకున్న దాంట్లో ఈ సీన్ గురించి డీటెయిల్స్ రాస్తాను, అంటే స్క్రీన్ ప్లే ఎలా రాసుకోవాలి ఏంటని చూపిస్తాను మీకు. సో ఫస్ట్ మీకు చదివి వినిపిస్తాను ఇది ఏంటనేది. ఓకే, ఇన్సైడ్ ద పోలీస్ స్టేషన్ ద పోలీస్ ఆఫీసర్ టేక్స్ దర్ బిలాంగింగ్స్ అండ్ హిస్ వెహికల్ కీస్ అండ్ పుట్ లక్ష్మణ్ అండ్ అదర్స్ బిహైండ్ ద బార్ అనమాట. బేసికల్గా ఏంటంటే లక్ష్మణ్ అక్కడ గొడవ చేస్తాడు కదా, బార్ దగ్గర గొడవ చేస్తాడు. సో తనని జీప్లో తీసుకొచ్చిన తర్వాత తిన్ను రిమైండ్కి వేస్తారనమాట. సో బేసికల్గా ఈ సీన్ రాస్తాను, మీకు చూపిస్తాను ఎలా రాసుకోవాలి ఏంటనేది. ఓకే, సో నేను ఓకే ఇప్పుడు ఇంకొక స్క్రీన్ ఓపెన్ చేశాను. సో మీరు ఇప్పుడు చూస్తే ఇది క్రోమ్లో చేస్తున్నాను నేను, ఎందుకంటే మీకు చాలామందికి అంటే ఈ సాఫ్ట్వేర్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మంత్లీ $9 $10 ఉంటుంది. సో వర్డ్లో కూడా చేసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ క్లోజ్గా చూపిస్తున్నాను నేను, అంటే పర్ఫెక్ట్గా అది ఎట్లా రాస్తుంది అనేది కాకుండా మనకి దీంట్లో రాసుకొని సబ్మిట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ క్లోజ్గా ఉంటుంది అనమాట మీకు, ఎందుకంటే చాలామందికి యాక్సెస్ ఉండదు కనుక మీకు చూపిస్తున్నాను ఇది. ఫస్ట్ ఏంటంటే మనము ఇక్కడ ఫాంట్ ఉంది కదా, ఈ ఫాంట్లో కొరియర్ న్యూ అని పెట్టుకోవాలి. ఈ ఫాంట్ తీసుకోవాలి. అండ్ సైజ్ వచ్చేసి 12 ఉండాలన్నమాట సైజ్. ఓకే, సో ఈ రెండు ఎందుకు అనంటే మనకి ఈ కొరియర్ అంటే ఈ రెండిట్టు అంటే సైజు అండ్ కొరియర్ న్యూ తీసుకున్నప్పుడు ఏంటంటే మనము స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఏంటంటే ఒక్క పేజ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు a minute వస్తుంది అనమాట. సో దాని గురించి ఈ ఫాంట్ కానీ ఇవన్నీ కూడా అట్లా డిజైన్ చేసుకున్నారు. సో మీరు ఈ రెండు సెట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. కొరియర్ న్యూ వచ్చేసి ఇది ఫాంట్ సైజ్ వచ్చేసి 12 అనమాట. ఓకే, మనకు ఒక సీన్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేస్తామనంటే స్లగ్ లైన్ అంటాము, ఆర్ హెడర్ అంటారు అనమాట దీన్ని. ఓకే, ఫస్ట్ అది చేస్తాము. ఫస్ట్ దాంట్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఇంటీరియర్, అంటే ఫస్ట్ పార్ట్లో ఏంటంటే ఇంటీరియర్ ఆర్ ఎక్స్టీరియర్ అనేది ఈ మూడిట్లలో ఒకటి చూజ్ చేసుకుంటాం అనమాట. సో ఇంటీరియర్ అంటే ఏంటి, లోపల అన్నట్టు, అంటే బేసికల్గా ఇంటి లోపల తీసినప్పుడు ఇంటీరియర్ అని పెడతాం అనమాట. ఎక్స్టీరియర్ అయితేనేమో ఈఎక్స్టీ అని పెట్టి డాట్ పెడతాము. ఇంటీరియర్ అయితే ఈఎన్టీ డాట్ అని పెడతాము. ఈఎక్స్టీ డాట్ అని అంటే ఎక్స్టీరియర్ అన్నట్టు, అంటే బయట షూట్ చేస్తున్నాం దీన్ని అని అర్థం అనమాట. I-E అని అంటేనేమో ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్, అంటే లోపల బయట అని షూట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మన సిచ్యువేషన్ కూడా ఏంటంటే ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ రెండు ఉంటాయి అన్నమాట. సో అందుకని నేను ఏంటంటే ఫస్ట్ క్యాప్స్ లాక్ చేసుకోండి. హెడర్ చేసినప్పుడు క్యాప్స్ లాక్ చేసుకొని I/E డాట్ అని పెట్టండి, తర్వాత స్పేస్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇది ఎక్కడ జరుగుతుంది, ఇది పోలీస్ స్టేషన్ దగ్గర కదా, పోలీస్ స్టేషన్ అది పెట్టండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి డే, నైట్ ఆర్ మార్నింగ్ అని పెట్టుకోవచ్చు. కంటిన్యూస్ ఆర్ లేటర్ ఈ జనరల్గా ఈ 5 ఉంటాయి అన్నమాట చాలా మటుకు. మనము డే నైట్ వచ్చేసి ఆల్మోస్ట్ చాలా వరకు యూజ్ చేసేది డే అండ్ నైట్ యూజ్ చేస్తాం అనమాట. మనకి డే టైం ఎప్పుడు తీసినా కూడా డే అని తీస్తాము, నైట్ అయితేనేమో నైట్ అని తీస్తాము. మనకు మిడ్ నైట్ అనేట్టు ఉండే అనమాట, ఎందుకంటే డార్క్ అయిన తర్వాత ఆడియన్స్కి అది ఎప్పుడైనా కూడా నైట్ అన్నట్టే ఉంటుంది అనమాట. సో డే టైంలో కూడా అది పొద్దున సాయంత్రం అన్నట్టే ఉండదు. స్పెషల్గా మీకు సన్ రైజ్ ఇట్లాంటివి చూపెట్టుకోవాలనుకున్నప్పుడు మార్నింగ్ అని పెట్టుకోండి. అప్పుడు ఆర్ సన్సెట్ అప్పుడు ఈవినింగ్ అప్పుడు కావాలనుకుంటే సన్సెట్ ఈవినింగ్ ఆ టైంలో కావాలి, పర్టికులర్గా మీకు అవసరం ఉంది అనుకుంటే అది పెట్టుకోండి అనమాట. ఇప్పుడు నా ప్రకారం ఇక్కడ ఏంటంటే ఇక్కడ లేటర్ అని పెడుతున్నాను, ఎందుకంటే ఇది కంటిన్యూయేషన్. అక్కడ బార్లో గొడవ అయిన తర్వాత పోలీస్ స్టేషన్ వచ్చారనమాట. అంటే అక్కడికి కొంచెం టైం డిఫరెన్స్ ఉంది, కానీ సేమ్ డే జరిగినప్పుడు ఏంటంటే ఇదర్ కంటిన్యూస్ కానీ లేటర్ కానీ పెట్టుకుంటామంటాను. ఆల్రెడీ ఒక దగ్గర స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇది. ఓకే, ఇది లేటర్ అని పెట్టాను అనమాట నేను. సో ఇక్కడ ఎంటర్ ఇచ్చిన తర్వాత ఒక స్పేస్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ అంటే రైట్ సైడ్లో నాది ఇంకొక విండో ఉంది. ఆ విండోలో ఏంటంటే ప్రతి ఒక్కటి టైప్ చేసుకుంటే వెళ్తే టైం పడుతుంది కనుక నేను కాపీ పేస్ట్ చేస్తాను క్విక్గా. ఓకే, సో ఇక్కడ వచ్చేసి
Police station resembles a small house with concrete slab and grill around the doors and windows, and it's a dim lit అనమాట. సో బేసికల్లీ పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుంది అనే దాని గురించి డిస్క్రిప్షన్ రాశాను. ఇది మనకు ఫస్ట్ టైం రాసినప్పుడు అవసరం ఉంటుంది, బట్ ఇది సీన్ మిడిల్లో ఉంది, బట్ మీకు చూపెట్టడానికి రాస్తున్నాను. అదే ఇది ఇట్లా రాసుకోవడం ఎందుకు రాస్తాము అని అంటే, మనకు రెక్కీ చేసినప్పుడు మనకి ఎలా ఉండాలి పోలీస్ స్టేషన్ అనేది ఐడియా ఉంటుందన్నమాట. సో బెటర్ ఇట్లా రాసుకోవడం బెటర్ ఫస్ట్ టైం, మళ్ళీ తర్వాత రిపీట్ చేయనక్కర్లేదు. ఎందుకంటే మనం రెక్కీ చేసినప్పుడు ఏంటంటే మనకి పోలీస్ స్టేషన్ ఇలా ఉండాలి అని ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు బేసికల్గా ఏంటంటే ఊర్లలో ఏంటంటే డిఫరెంట్ పోలీస్ స్టేషన్ కాంక్రీట్ స్లాబ్ ఉండేసి మామూలుగా ఒక బోర్డు పెట్టేసి ఉంటాను మరీ చిన్న చిన్న ఊర్లలో. సో దాని గురించి అని ఇది ఇట్లా పెట్టాను అనమాట. ఓకే, సో అది ఫస్ట్ టైం ఉన్నప్పుడు చేస్తామన్నమాట, తర్వాత కాదు. ఓకే, ఇది మీకు చూపెట్టడానికి చేస్తున్నాను, ఇది అవసరం లేకుండా కానీ, బట్ మీకు చెప్పడానికి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నాకు ఇది షార్ట్ అనమాట. ఇది బేసికల్గా ఇఫ్ యూ సీ నెక్స్ట్ వన్, ఇప్పుడు ఇవన్నీ కూడా క్యాప్స్ ఉన్నది ఎందుకు అని అంటే, ఇది యాక్షన్ కాదు, ఇది షార్ట్కి యాక్షన్కి డిఫరెన్స్ ఉంది. యాక్షన్ అనేది మనం ఏదైనా చేస్తున్నాం కానీ, ఇప్పుడు వెహికల్లో రావడం ఇది ఒక యాక్షన్ అనమాట, ఇవన్నీ కూడా యాక్షన్స్. షార్ట్ ఏంటంటే జస్ట్ ఒక కెమెరా పెట్టి ఒక షార్ట్ తీస్తాం అనమాట, అది షార్ట్ అంటాం. ఇది ఎందుకు రాశాను అని అంటే, పోలీస్ స్టేషన్ పక్కన రస్టెడ్ వెహికల్స్, సైకిల్స్ అండ్ జంక్ ఏరియా అట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ జనరల్గా ఏ పోలీస్ స్టేషన్ పోయినా కూడా వాళ్ళు ఎప్పుడన్నా ఎవరైనా అరెస్ట్ చేసినప్పుడు వెహికల్స్ పెడుతుంటారు. అవి కొన్ని రోజులకి జంక్ అంటే ఇదవుతుంటాయి అనమాట, కొంతమంది జైలుకి వెళ్ళిపోతారు, అలా ఉండిపోతాయి అనమాట పాతయి. సో అలా ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ ఎందుకు అవసరము, ఇది ఎందుకు షార్ట్ అవసరము అని అంటే, తర్వాత లేటర్గా హరీ వెహికల్ చూపెట్టదు ఉంది ఇక్కడ. సో అది ముందు రాసుకోవడం బెటర్, ఎందుకంటే మనకి ఆడియన్స్ గుర్తుపట్టేస్తారనమాట. లేకుంటే మనకు అదే ముందు లేదు ఇప్పుడు వచ్చింది ఇది ఇదేంటి అన్నట్టు ఉంటుందన్నమాట. సో ఇది మనం రాసుకున్నాం అనుకోండి, ఈ లొకేషన్కి ఈ సీన్కి ఏమేమి కావాలో ఫస్టే చూసుకుంటాం అనమాట. అంటే మనము ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడుకొని ఏమేమి కావాలని ముందే ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. అన్ని పెట్టిన తర్వాత షార్ట్స్ తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఇది పెట్టుకున్నాం అనమాట దీనికి. ఓకే, ఇది షార్ట్ తీస్తాం, అక్కడ షార్ట్ తీస్తున్నాం అనమాట. ఇది బేసికల్ ఒక షార్ట్. ఓకే, దాని తర్వాత వచ్చేసి యాక్షన్ పార్ట్ అనమాట. యాక్షన్లో చూడండి నేను ఏం రాశాను అనేది. ఇది ఓకే, మళ్ళీ ఎంటర్ చేసి ఇది పెట్టుకుంటారు. ఇది యాక్షన్ పార్ట్ అనమాట ఇప్పుడు మనకి. ఓకే, దీనికి ఒకటే స్పేస్ ఉంటుంది, ఈ వీటికి ఒక స్పేసే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది చదివితే ఏంటంటే, ఏ పోలీస్ వ్యాన్ అరైవ్డ్ అండ్ హాల్టెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్. అంటే ఒక పోలీస్ వ్యాన్ వచ్చేసి, ఇది ఎందుకు పెట్టానంటే ఆ రోజు షూటింగ్ ఉన్నప్పుడు వాళ్ళు రాసుకుంటారనమాట, ఓకే పోలీస్ వ్యాన్ కావాలి మనకి అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఆ పోలీస్ వ్యాన్ వచ్చేసి ఆగింది. తర్వాత ఎవరెవరు ఉన్నారు పోలీస్ వ్యాన్లో, మనకి సూర్య ఉన్నాడు, మల్లేష్ ఉన్నాడు అండ్ లక్ష్మణ్ ఉన్నాడు. వీళ్ళ ఏజ్ స్పెసిఫై చేసామన్నమాట. ఇది ఏంటంటే ఫస్ట్ టైం చేసినప్పుడు చేస్తాం. నేను ఇక్కడ ఎందుకు చూపిస్తున్నాను అంటే, మీకు రాసుకోవడానికి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది మిడిల్లో ఉంది, బట్ అవసరం ఉండదు ఇట్లా, బట్ మీకు చూపెట్టడానికి చేస్తున్నాను తప్ప ఇక్కడ ఈ సీన్కి అవసరం ఉండదు అనమాట. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం రాసుకున్నప్పుడు సూర్య తన ఏజ్ పెట్టాలి, మల్లేష్ తన ఏజ్ పెట్టాలి అండ్ లక్ష్మణ్ తన ఏజ్ ఉంటుంది అనమాట. సో ఇట్లా స్పెసిఫై చేస్తామన్నమాట. ఇక్కడ యాక్షన్ పార్ట్ చూడండి ఏం రాశాను, సిఐ మల్లేష్ వాక్స్ ఇన్ టు ద స్టేషన్ విత్ సూర్య ఓపెన్ ద డోర్ అండ్ ఎగ్జిట్ ద లక్ష్మణ్ హ్యాస్ హీ స్టెప్స్ అవుట్ అనమాట. అంటే బేసికల్గా ఏంటంటే ఇక్కడ మనము ఇట్లాంటి కొన్ని రీసెర్చ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఏంటంటే మన పోలీస్ వచ్చి ఆగినప్పుడు ఏంటంటే, సిఐ మల్లేష్ వచ్చేసి సీనియర్ తను, అంటే ఒక హయ్యర్ అఫీషియల్స్ ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు అంటే ఎవరైనా అరెస్ట్ చేసిన తీసుకొస్తారు కదా, వీళ్ళు వెళ్ళిపోతారు అనమాట ముందే. కానీ వాళ్ళు తీసుకొని వస్తారు, కానిస్టేబుల్ డ్యూటీ అనమాట. సో హైయర్ ఆఫీషియల్స్ ఏంటంటే వాళ్ళని పట్టుకొని వచ్చే వరకు ఇవన్నీ వెయిట్ చేయరు, వీళ్ళు వెళ్ళిపోతారు అనమాట. సో అదే రాశాను అనమాట ఇక్కడ. వాళ్ళు యాక్షన్ పార్ట్లో ఏంటంటే, కారు వచ్చి ఆగుతుంది, ఆగిన తర్వాత ఇద్దరు దిగిన తర్వాత తిని ఫస్ట్ వెళ్ళిపోతాడు, తినేమో డోర్ ఓపెన్ చేస్తాడు అనమాట. లక్ష్మణ్కి బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తాడు. లక్ష్మణ్ ఏంటంటే సోబర్, అంటే మనము ఇది కంటిన్యూ లేటర్ అని చెప్పాం కదా, తను ఏంటంటే అక్కడ తాగినప్పుడు గొడవ అయింది. తాగినప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్గా దిగిపోదు వీళ్ళకి. ఓకే, అందుకే అది కంటిన్యూషన్ కనుక మనకి ఈ సోబర్డ్ అని పెట్టాను. ఎందుకంటే ఇప్పుడు డైలాగ్స్ చెప్పినప్పుడు అది తాగినట్టే ఉండాలన్నమాట మనం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి యాక్షన్ పార్ట్ అయిపోయింది మనకి. ఓకే, డైలాగ్స్ పార్ట్ చూద్దాం. ఓకే, డైలాగ్స్ పార్ట్లో ఏంటంటే ఎప్పుడే కానీ ఇక్కడ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ చేంజ్ చేసుకోవాలన్నమాట మనం. సెంటర్ చేంజ్ చేసుకొని నేను ఇవన్నీ కూడా ఒకటేసారి పేస్ట్ చేస్తాను, సో దట్ యుల్ గెట్ అన్ ఐడియా. ఇది ఓకే,
ఇది చూడండి ఇప్పుడు. ఓకే. లక్ష్మణ్ డైలాగ్ ఏంటి? ఇప్పుడు లక్ష్మణ్ షాటరింగ్ అంటే ఇప్పుడు ఇది పారాంథసిస్‌లో ఏం పెడతామంటే, వాళ్ళు ఎలా చెప్పాలి డైలాగ్స్ అనేది ఇక్కడ రాస్తామనమాట. ఏ టైప్ ఏ మాడ్యూల్‌లో చెప్పాలి. అంటే తాగేస్తున్నాడు గనుక షట్టరింగ్ అంటే మనకేంటంటే కొంచెం తడబాటు పడుతుంది గదా! వాళ్ళు తాగినప్పుడు మాట్లాడేటప్పుడు ఆ తడుబాటు పడుకుంటూ మాట్లాడతాడనమాట. సో, ఇవి ఏంటంటే మనకి ఒక ఆర్టిస్ట్‌కి ముందే ప్రిపేర్ అయిపోతారనమాట. ఓకే. ఇలా చెప్పాలి. తాగేసున్నాను గనక ఈ సీన్‌లలో ఇలా చెప్పమన్నారు. సో, ముందే ప్రిపేర్ అయిపోతారనమాట. ఇది బెటర్ ఇట్లా రాయడం బెటర్ అనమాట ఇది మనకి. ఓకే. సార్ మీకు అన్న ఉన్నారా అని అడిగాడనమాట. ఎవరిని? మన కానిస్టేబుల్ని, సూర్యాని అడిగాడనమాట. కానిస్టేబుల్ ఏం చేశాడంటే తన చెయ్యిని పట్టుకొని పుష్ చేశాడు ముందటికి. ఓకే. ఈ గ్రాబ్స్ హిస్ ఆర్మ్ అండ్ పుషెస్ హిమ్ లైక్ కాజింగ్ లక్ష్మణ్ స్టంబుల్ అండ్ ఈ మేనేజ్ టు కీప్ బ్యాలెన్స్ అంటే ముందు పడిపోయినట్టు పోయాడు, కానీ మళ్ళీ నిలబడ్డాడు అనమాట. నిలబడ్డ తర్వాత ఏంటంటే డైలాగ్ ఏమన్నాడంటే అర్థమైంది సార్ అని అన్నాడు. అంటే బేసికల్గా ఏంటంటే తినకి అన్నకి గుడ్ అండర్స్టాండింగ్ లేదో, ఇద్దరి మధ్యలో ఏదో గొడవ ఉన్నది అన్నట్టు ఈ సీన్కి ఎక్స్ప్లెయిన్ చేశామన్నమాట. అంటే డైలాగ్స్ ఎట్లా రాసాం చూసుకోండి ఇది. మనము డైలాగ్స్ రాసేటప్పుడు ఏంటంటే మామూలుగా మా అన్న చాలా మంచోడు సార్ అని చెప్పొచ్చు. బట్ అది చెప్పడం ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ ఆన్ ద నోస్ అని డైలాగ్స్ అంటారు అనమాట. ఆన్ ద నోస్ డైలాగ్స్ అనేది చాలా మటుకు లిమిట్ చేస్తామన్నమాట మనం. అంటే అవసరం ఉన్నప్పుడు రాసుకోవాలి, బట్ నాట్ లైక్ కంప్లీట్గా అన్ని సబ్ టెక్స్ట్. ఇది సబ్ టెక్స్ట్లో చెప్పాలన్నమాట ఎప్పుడైనా. అంటే చెప్పినప్పుడు డైలాగ్స్కి మామూలుగా మాట్లాడేదానికి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మామూలుగా మాట్లాడేది ఇప్పుడు ఆన్ ద నోస్ అనేది అదే అనమాట. మా అన్న చాలా మంచోడు సార్ అని అట్లా చెప్తాం కదా, దట్ ఈస్ డైరెక్ట్. అది అంటే ఒక ఆన్ ద నోస్ అంటాం అనమాట మనము. సో ఇది మనం సబ్ టెక్స్ట్లో చెప్పాలన్నమాట. అంటే బేసికల్గా నీకు అన్న ఉన్నాడా సార్ అని అన్నాం అనుకోండి, తను నూకాడు అనుకోండి, అదేమవుతుంది బేసికల్గా ఏం చెప్తున్నాం ఇక్కడ, తన అన్నకి తనకి అంత అండర్స్టాండింగ్ లేదు అన్న ఒక డైరెక్ట్. అంటే నాకు తెలిసింది ఇంకా బెటర్గా కూడా మీరు రాసుకోవచ్చు, బట్ ఇది నాకు బెటర్ అనిపించింది అనమాట. ఈ టైప్లో వెళ్ళడం బెటర్ అనిపించింది తనతో. ఓకే. ఎందుకనేది మీకు అది కూడా లేటర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అక్కడ అయిపోయింది కదా, సీన్ అయిపోయిన తర్వాత ఏంది మనకి వీళ్ళు లోపల వెళ్ళిపోతారు. ఇప్పుడు లోపల వెళ్ళిపోయినప్పుడు మనం ఏంటంటే మనము ఇప్పుడు ఇట్లా హెడర్ రాసుకోవచ్చు, కానీ ఏంటంటే ఇది ప్రతి చిన్న చిన్న వాటికి కూడా హెడర్, అంటే ఇది ఒక్కటే దగ్గర జరుగుతుంది కనుక నా వరకు ఏంటంటే నాకు బెటర్ అనిపించేది ఏంటంటే నా వరకు సారీ ఇక్కడ లెఫ్ట్ వెళ్ళాలి, ఇది సబ్ హెడర్ అంటారు అనమాట దీన్ని. ఆర్ సో ఇట్లా కూడా రాసుకోవచ్చు అనమాట. ఇది ఇన్సైడ్ అని చెప్తున్నాను. అంటే వీళ్ళు ఇక్కడ నుంచి దిగేసి మెయిన్ హాల్కి వెళ్ళారు, అంటే లోపలికి వెళ్ళిపోతారు కదా, మనం లోపలికి వెళ్ళిన తర్వాత హాల్ ఉంటుంది కదా, హాల్కి వెళ్ళారనమాట లోపలికి. సో ఇలా సబ్ టెక్స్ట్ రాసుకోవచ్చు. ఆర్ కొంతమంది చాలా మటుకు ఏంటంటే ఇదే రాస్తుంటారు అనమాట. అంటే మళ్ళీ ఇంటీరియర్ అని పెట్టేసి పోలీస్ స్టేషన్ అని పెట్టేసి కంటిన్యూస్ అని పెడతారు అనమాట ఇక్కడ. సో అట్లా పెడతారు. బట్ నా వరకు ఏంటంటే అక్కడే జరుగుతుంది కనుక వీ డోంట్ హ్యావ్ టు డూ దట్. నాకు ఇట్లా బెటర్ అనిపిస్తుంది, ఇది ఈ సబ్ టెక్స్ట్ బెటర్ అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను మిగతాది కూడా పేస్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఒకటేసారి. ఓకే. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నాను, లోపలికి వచ్చిన తర్వాత ఏంది, సూర్య టేక్స్ లక్ష్మణ్ టు ద కానిస్టేబుల్. అంటే బేసికల్గా ఏంటంటే రిపోర్ట్ రాసుకునే వాళ్ళు వేరు ఉంటారు. తను ఆ కౌంటర్ దగ్గర తీసుకెళ్ళేసి కానిస్టేబుల్ సూర్య ఏమన్నాడంటే సార్ రిమైండ్లో పెట్టమన్నారు అని తనకు చెప్పాడనమాట. అక్కడ ఉన్న కానిస్టేబుల్కి చెప్పాడనమాట. సో ఆ కానిస్టేబుల్ ఏంటంటే టు సూర్య అంటే ఈ తినతో చెప్తున్నాను అనమాట ఫస్ట్ డైలాగ్. సరే సార్ అని తనకు చెప్పాడు, తను లోపల వెళ్ళిపోయాడు అనమాట. తర్వాత లక్ష్మణ్తో మాట్లాడుతున్నాడు అనమాట. లక్ష్మణ్ ఏమని అన్నాడంటే జోబులో ఉన్నాయని తీసి టేబుల్ పైన పెట్టు అని అంటారు అనమాట. బేసికల్ ఏంటంటే ఒక మన రిమైండర్లో వేస్తాడు ఏంటంటే వీళ్ళ దగ్గర ఫోన్ కానీ ఆర్ ఏమైనా ఉంటే తీసుకొని ఒక కవర్లో పెట్టేసి తర్వాత వీళ్ళని రిమైండ్ చేస్తారనమాట. సో ఇది ప్రొసీజర్ బేసికల్లీ. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ యూ హ్యావ్ టు నో, లైక్ కొంచెం మీకు తెలియకపోతే వర్క్ అంటే తెలుసుకోవడం బెటర్ అనమాట. అంటే అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి కనుక్కోవడం కానీ ఇలాంటివి చేయడం బెటర్. ఓకే. లక్ష్మణ్ ఏమంటాడంటే సార్ మీకు అన్న ఉన్నారా అని అడుగుతాడనమాట. అతను కూడా లేరు ఎందుకు అని అన్నాడు అనమాట. అంటే నా బాధ ఎవరికి అర్థం అవ్వడం లేదు సార్ అని అంటాడనమాట. అంటే బేసికల్గా ఏంటంటే అన్న గురించి చెప్పుకోవాలనుకుంటుండు. ఒక అతనికి ఏమో అన్నతోని మంచి రిలేషన్ లేదు, ఇంకొకరికి కానిస్టేబుల్కి ఏమో తనకి అన్ననే లేదన్నాడు. సో నా బాధ ఎవరికి చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా మనం సబ్ టెక్స్ట్గా చెప్తున్నాం అనమాట. అంటే తన అన్న గురించి చెప్పుకోవాలనుకుంటున్నాడు అనేది ఒక ఇండైరెక్ట్గా చెప్తున్నాం అనమాట ఇవన్నీ కూడా. ఓకే. ఇంకా నెక్స్ట్ చూడండి, దాని తర్వాత ఏంటంటే మిగతాది ఇవన్నీ పేస్ట్ చేస్తాను మీకు మళ్ళీ మీకు చూపెట్టాను కదా. బేసికల్గా లైక్ ఇది వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ అండ్ సెంటర్ ఈ రెండే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇప్పుడు యాక్షన్ పార్ట్స్ అన్నీ కూడా మనకు లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి, డైలాగ్ పార్ట్ వచ్చేసి సెంటర్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. సో దట్స్ ఇప్పుడు మీరు ఇది చూసారంటే ఇది ప్రొఫెషనల్గా ఉన్నది బేసికల్గా. లైక్ మీరు ఎవరికైనా నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ ఆర్ జియో కానీ సబ్మిట్ చేస్తే వాళ్ళకి డెఫినెట్గా అర్థమవుతుంది అనమాట. ఇదే ఫార్మాట్స్లో అంటే మనం సాఫ్ట్వేర్ కొన్నా కూడా ఇదే ఫార్మాట్ ఉంటుంది అనమాట మనకి. ఓకే. సో ఇప్పుడు లక్ష్మణ్ చూడండి, లక్ష్మణ్ వచ్చేసి ఆ జోబులో నుంచి తీయాలి కదా.
సో స్మాల్ బిల్స్ అంటే బేసికల్గా లైక్ చిన్న అంటే చిన్న అమౌంట్ అంటాం కదా, దాని స్మాల్ బిల్స్ అంటాము. చిన్న అమౌంట్, చేంజ్ అండ్ రిసిప్ట్స్ జోబులాలు ఉంటాయి కదా, ఇవన్నీ ఉండి సెల్ ఫోన్ ఇవన్నీ తీసి టేబుల్ పైన పెట్టిండు అనమాట. సో బేసికలీ ఇవి ఇట్లా రాసుకోవడం ఏంటంటే మనకు ఆ షార్ట్ తీసేటప్పుడు ముందే వాళ్ళు ప్రిపేర్ అయిపోతారు అనమాట. ఏమేమి కావాలి, ఈయన జోబులు ఏమేమి ఉండాలి, ఇవన్నీ కూడా ఒకసారి సీన్ చదువుకొని అన్ని ప్రిపేర్ అయిపోతారు అనమాట వాళ్ళు. సో ఇట్లా రాయడం బెటర్ ఇది. ఓకే, టేబుల్ పైన పెట్టాడు. సో టేబుల్ పైన పెట్టిన తర్వాత కానిస్టేబుల్ అన్నాడు ఇంతేనా అని అడిగాడు అనమాట. అంటే తిన్న డైలాగ్ ఏమన్నాడు అంటే నేనేమన్నా కోటీశ్వరు నా సార్ అని అన్నాడు అనమాట. సో ఈ డైలాగు అంటే బేసికల్గా నేను పూరు అని చెప్పాను అంటే నేను మా పేదోడు అని అట్లా చెప్పేదానికన్నా కూడా నేనేమో ఉన్నాను నా సార్ అని అంటారు కదా జనరల్గా, ఆ టైపు. సో ఆ టైప్ అనమాట డైలాగ్. ఓకే, దాని తర్వాత ఏంటంటే ద కానిస్టేబుల్ టేక్ ద ప్లాస్టిక్ ప్లేసెస్ ఇన్సైడ్ ద డెస్క్ అనమాట. ఒక ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకొని అలా పెట్టేసి తర్వాత అది తినని అంటే షోల్డర్ ఆర్మ్ పట్టుకొని తీసుకెళ్ళేసి జైల్లో అంటే లోపలేస్తారు అనమాట. ఇదంతా కూడా యాక్షన్ పార్ట్ అనమాట ఇదంతా కూడా. సో చూడండి, ఇవన్నీ యాక్షన్ పార్ట్స్ వచ్చేసి ఇట్లా రాస్తామన్నమాట. దీంట్లో ఏమన్నా మనకు కావాల్సిన ఐటమ్స్ ఏమైనా ఉంటే కొంచెం హైలైట్ అంటే క్యాప్స్లో రాసుకుంటాం అనమాట. సో దట్ ప్రాపర్టీ వాళ్ళకి తెలవడానికి కానీ అట్లా. సో ఇట్లా డీటెయిల్గా రాసుకుంటే ఏంటంటే మనకి డిలే ఉండదు, ప్లస్ ఎవరు పని చేసుకోవడానికి ఎవరాళ్ళు తీసుకొని డీటెయిల్గా రాసుకుంటారు అనమాట. వాళ్ళు తీసుకుని వాళ్ళ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి, సెట్ డిపార్ట్మెంట్ ఉందనుకో, వాళ్ళకి ఏం కావాలనేది చదివేసి తీసేసుకుంటారు అనమాట. అండ్ డైలాగ్స్ కూడా చెప్పాను కదా, ఎట్లా మనము ఇక్కడ పెరాంథసిస్లో పెట్టాం, వాళ్ళు ఎవరికి చెప్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇవన్నీ కూడా వాళ్ళు ఆర్టిస్టులు కూడా ప్రిపేర్ అయిపోతారు అనమాట. ఎవరి వాళ్ళకి అట్లా క్లీన్గా ఉంటుంది అనమాట మనం ఇట్లా రాసుకుంటే. ఓకే, మనకి ఫాస్ట్గా ఉంటుంది. ప్లస్ షార్ట్స్ కూడా ఏంటంటే మనకి ఎక్కడ మిస్ అవ్వడానికి ఉండదు. అరే ఈ షార్ట్లో ఇది ఉంది, తర్వాత ఇది కనపడట్లేదు, ఇవన్నీ కూడా మనకి ఉండదు అనమాట. లేకపోతే డిలే అవుతాయి ఇవన్నీ కూడా, అండ్ కాస్ట్ అసోసియేటెడ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ పార్ట్ చూడండి మనకి. ఓకే, మళ్ళీ అగైన్ నేను సబ్ టెక్స్ట్ రాశాను ఇక్కడ అవుట్ సైడ్ అనమాట. అంటే మళ్ళీ పోలీస్ స్టేషన్ అవుట్ సైడ్ పార్కింగ్ లాట్ దగ్గర. ఇప్పుడు బేసికల్ ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ డిస్క్రిప్షన్ ఏం రాశానంటే ఒక కానిస్టేబుల్ అరైవ్స్ ఇన్ లక్ష్మణ్ వెహికల్. బేసికల్గా లక్ష్మణ్ కార్లో వస్తున్నప్పుడు ఏంటంటే అక్కడ ఏదైనా గొడవ అయినప్పుడు ఏంటంటే కానిస్టేబుల్ ఏంటంటే వాళ్ళ వెహికల్ తీసుకొని వస్తారు కదా, వాళ్ళు డ్రైవ్ చేసుకుంటూ వస్తారనమాట. సో అది అతను వెహికల్ మీద వచ్చాడు. ఇక్కడ ఏంటంటే పార్క్ చేసిన దగ్గర హరి దూరంలో వెహికల్ ఉంది. ఇప్పుడు మనం ఇది చూపెట్టింది ఇక్కడ ఇదే అనమాట. బేసికల్గా ఇక్కడ అవసరం ఉంటుంది మనము. ఇక్కడ ఇది సెటప్లో ఈ వెహికల్లలో తన వెహికల్ లేదనుకోండి, తర్వాత మనకి అరే ఇది లేదు అన్నట్టు వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా షార్ట్స్ నుంచి బిగినింగ్ నుంచి తీయాలన్నమాట. సో అందుకని ఈ హరి వెహికల్ కూడా ఇక్కడనే రాసేసుకుంటే బెటర్ అనమాట. ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పెట్టుకుంటే మనకి ఇక్కడ హరి వెహికల్ కూడా దాంట్లో హరి వెహికల్ కూడా ఉందని పెట్టుకున్నాం అనుకోండి, మనకి కంటిన్యూటీస్ కానీ ఎక్కడ కానీ తీసినప్పుడు మనకి ఇంకా మిస్సింగ్ ఉండదు అనమాట మనకి బేసికల్గా. ఓకే, సో తను అక్కడ పార్క్ చేస్తాడు, అక్కడి నుంచి అక్కడ దగ్గరలో తన వెహికల్ కూడా ఉందన్నమాట. ఏది వాళ్ళ అన్న వెహికల్ కూడా ఉంది. ఓకే, మళ్ళీ ఇన్సైడ్ తను లోపలికి వచ్చాడు, ఆ పార్క్ తన లక్ష్మణ్ వెహికల్ తీసుకున్నాడు, లోపలికి వచ్చాడు అనమాట. సో ఇన్సైడ్ మెయిన్ హాల్ తను వచ్చేసి ఆ కీబోర్డ్ ఉంటాయి కదా, ఆ కీబోర్డ్ దగ్గర లక్ష్మణ్ కీ పెట్టాడు, కానీ పక్కనే వాళ్ళ అన్న కీ కూడా ఉందన్నమాట ఇక్కడ. కానీ ఏంటంటే ఇది షార్ట్ పెట్టినప్పుడు తీస్తాము, కానీ ఆడియన్స్ కూడా అప్పటికి మనం అప్పుడు ఎప్పుడైతే లక్ష్మణ్ బయటకు వచ్చినప్పుడు ఉంటుందో అప్పటికి అందరికి ఆడియన్స్ అనుకుంటారు అది కీ అప్పుడు కూడా ఉండే, ఆ వెహికల్ కూడా అప్పుడు కూడా ఉండే అనేది మనకి కంటిన్యూటీస్ ఎక్కడ కూడా మిస్ కామన్నమాట ఇలా రాసుకుంటే. సో ఇలా రాసుకోవాలన్నమాట. ఏదైతే మనకి పర్టికులర్గా ఉంటే ఇవన్నీ హైలైట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా హైలైట్ చేసుకొని రాసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇది అంతా కూడా ప్రొఫెషనల్ ఫార్మాట్ అండి. మీరు ఎవరికైనా సబ్మిట్ చేసినా కూడా సాఫ్ట్వేర్ తీసుకొని రాస్తే ఇలానే ఉంటుంది అనమాట బేసికల్గా. లైక్ ఈ స్క్రిప్ట్ అంతా కూడా ఇలా డైలాగ్స్ ఎప్పుడే కానీ సెంటర్లో వస్తాయి, దాని తర్వాత పెరాంథసిస్ వస్తాయి. అంటే వాళ్ళు ఎలా చెప్పాలి, ఏంటి, ఎవరికి చెప్తున్నారు, ఏంటి, ఇవన్నీ రాసుకోవచ్చు. తర్వాత డైలాగ్ ఉంటుంది అనమాట. మిగతా యాక్షన్ పార్ట్స్ అన్నీ మనకి ఇక్కడ లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ పర్టికులర్గా కొన్ని షార్ట్స్ ఏమన్నా కావాల్సి వస్తే మనం ఇలా హైలైట్ చేసుకుంటాం అన్నమాట. ఓన్లీ షార్ట్స్ ఉన్నప్పుడు, ఇది యాక్షన్ కాదు, ఇది షార్ట్ అనమాట. ఇది షార్ట్ అంటారు దీన్ని. ఓకే, షార్ట్స్ ఉన్నప్పుడు ఇట్లా అనమాట. మనకి అక్కడ ఏమన్నా ఐటమ్స్ కావాలి అలాంటివి ఏంటైనా ఉన్నాయి మనకి పర్టికులర్గా అంటే ఇలా హైలైట్ చేసి రాసుకుంటాం అనమాట. క్యాప్స్లో రాస్తాం అనమాట ఇవన్నీ కూడా. సో ఈ పర్టికులర్గా ఇవన్నీ కూడా షార్ట్స్ తీయాల్సి వస్తుంది కనుక ఇది ఎంఫసైజ్ చేస్తాం కొంచెం. ఎందుకంటే ఇది బేసికల్గా లైక్ ఈ షార్ట్స్కి ఇవి ఇంపార్టెంట్, ఇవి కంపల్సరీ వచ్చేటట్టు చూసుకుంటాం. కీబోర్డ్ అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు అనమాట. అంటే కీబోర్డ్ ఇక్కడ ఏముంది, కీబోర్డ్ ఉంది, పోలీస్ స్టేషన్లో కీబోర్డ్ అంటే కీస్ పెట్టేది ఎలా ఉంటుంది ఏంటనేది వాళ్ళు ముందే చూసుకొని వాళ్ళు తెచ్చి పెట్టేసుకుంటారు. ఇవన్నీ కూడా ఫస్ట్ ఇవన్నీ ఈ సీన్కి వాళ్ళన్నీ తెచ్చి పెడతారు, తర్వాత మనం షార్ట్ చేస్తామన్నమాట. ప్రతి ఒక్కటి ఒకసారి ఈ స్క్రిప్ట్ చూసుకొని ఎక్కడెక్కడ ఉన్నాయా లేవా అని చూసుకొని దాని తర్వాత సీన్స్ స్టార్ట్ చేస్తాం అనమాట. లేకపోతే మన ప్రాబ్లం అవుతుంది, ఏదైనా మిస్సింగ్ ఉన్నా ఏదైనా ఉన్నా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అది ఇప్పుడు అంటే ఈ వర్డ్ ఫార్మాట్లో మీరు కూడా గూగుల్ డాక్
కానీ ఆర్ వర్డ్, మైక్రోసాఫ్ట్ వర్డ్ కానీ ఆర్ మిగతావి కూడా చాలా ఉన్నాయి. లైక్ ఇలా ఈ ఫార్మాట్ యూజ్ చేసుకోండి. సో జనరల్గా ఈ ఫాంట్ ఉంటుంది మీకు. అండ్ ఆల్సో లైక్ ఈ ఫాంట్ సైజ్ పెట్టుకోండి. అండ్ మనకు కావాల్సింది లెఫ్ట్ అండ్ సెంటర్ అనమాట. ఈ 2 అలైన్మెంట్స్లలో ఈ 2 ఉంటే సరిపోతుంది మనకి. అండ్ మిగతాన్ని కూడా ఎక్కడెక్కడ క్యాప్స్ మీకు చూపెట్టాను కదా, సో ఈ స్టాండర్డ్ ఫాలో అయిపోండి. మిగతా నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఈ డైలాగ్స్లలో ఏం సెటప్ చేసినట్టే, వీళ్ళకి వీళ్ళు లేరు కదా, నెక్స్ట్ ఎమోషన్స్ ఎట్లా రాలి అనేది అండ్ ఇంటర్ కట్లో కూడా ఎట్లా చేస్తాం ఏంటనేది కూడా మీకు ఆ నెక్స్ట్ వీడియోలలో చూపిస్తాను. ఓకే, చూసారు కదా. సో ఈ ఫార్మాట్ రాసుకుంటే సరిపోతుంది. మీరు ఎవరికైనా సబ్మిట్ చేయాలని కూడా హ్యాపీగా సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు, నేను నా ఛానల్లో ఫిలిం రిలేటెడ్ వీడియోస్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.